శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం 6వ భావంలో శుక్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. 6వ భావం అనగానే మనం రుణాలు, వ్యాపారాలు, ఉద్యోగము, సేవారంగము, శత్రువులు, పోటీ, కోర్టు వ్యవహారాలు, రోజువారీ బాధ్యతలు 6వ భావంలో మనం చూస్తాం. మరి ఈ 6వ భావంలో శుక్రుడు ఏ రాశిలో పడింది, ఆ రాశిలో శుక్రుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం. ఒక 6వ భావంలో శుక్రుడు ఉన్నాడు, ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి, శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడనే దాని ఆధారంగా ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు తెలుసుకుందాం. 6వ భావము మేషరాశి. మేషరాశిలో శుక్రుడు ఉన్నప్పుడు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వము, మేధాశక్తి, కుటుంబంపై ప్రేమ వంటి లక్షణాలు కనిపించవచ్చు. లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. అయితే ప్రాపంచిక సుఖాలపై ఎక్కువగా ఆసక్తి కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. తనపై ఇతరులు అధికారం చెలాయించడానికి ఇష్టపడకపోవచ్చు. వైజ్ఞానిక లేదా సృజనాత్మక రంగాల్లో అభివృద్ధి సాధించాలనే కోరిక ఉంటుంది. 6వ భావము వృషభ రాశి. వృషభ రాశిలో శుక్రుడు ఉండటం వల్ల వాహనము, గృహము, సుఖ సౌకర్యాలు, కుటుంబ వృద్ధి వంటి విషయాల్లో ఆసక్తి ఉంటుంది. సంగీతం, కళలు మరియు సౌందర్యానికి సంబంధించిన విషయాలపై మంచి అభిరుచి ఉండవచ్చు. ఇతరుల మనోభావాలు త్వరగా అర్థం చేసుకునే గుణం కనిపించవచ్చు. అభిమానులు, స్నేహితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దయా, దాక్షిణ్యం, కుటుంబంపై ప్రేమ వంటి లక్షణాలు కనిపిస్తాయి. 6వ భావంలో మిథున రాశి. మిథున రాశిలో శుక్రుడు ఉంటే తెలివితేటలు, వాగ్దాటి, విద్య, విజ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. భూమి, వాహనం, ధనం వంటి విషయాల్లో ఆసక్తి ఉండవచ్చు. లలిత కళపై ప్రేమ, భక్తి, విశ్వాసం కూడా కనిపించవచ్చు. ఇతరుల నుంచి గౌరవం, అసాధారణ పొందాలనే కోరిక ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం, కమ్యూనికేషన్, కళలు, రచన వంటి రంగాల్లో ప్రతిభ చూపించే అవకాశం ఉంటుంది. 6వ భావంలో కర్కాటక రాశి. కర్కాటక రాశిలో శుక్రుడు ఉంటే కుటుంబంపై అధిక అనురాగం ఉంటుంది. బంధువులతో కొన్ని సందర్భాల్లో విభేదాలు రావచ్చు. విదేశీ ప్రయాణాలు లేదా స్వస్థలానికి దూరంగా ఉండే పరిస్థితులు ఏర్పడవచ్చు. వృత్తిపరంగా కొన్ని చికాకులు ఎదురైనా ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకునే సామర్థ్యం ఉంటుంది. వాహనాలు మరియు సుఖ సౌకర్యాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి హృదయం, ప్రజల ఆదరణ పొందే గుణం కనిపించవచ్చు. ఇక 6వ భావము సింహరాశి. సింహరాశిలో శుక్రుడు ఉంటే గౌరవము, గుర్తింపు పొందాలనే కోరిక ఉంటుంది. ఆకర్షణీయమైన వ్యక్తిత్వము, అధిక మనోబలం, దయ, ఉదారత వంటి లక్షణాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యులపై అధిక అనురాగం ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలలో జాగ్రత్త అవసరము. సుఖ సౌకర్యాలు, సామాజిక గౌరవము, ప్రజల అభిమానం వంటి విషయాలను ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇక 6వ భావంలో కన్యారాశి. కన్యారాశిలో శుక్రుడు ఉంటే మనోవిచారము, అసంతృప్తి లేదా సుఖ సౌకర్యాలతో కొంత లోటు కనిపించే పరిస్థితులు ఉండవచ్చని తెలుస్తుంది. అయితే సూక్ష్మంగా పరిశీలించే శక్తి, తెలివితేటలు, విషయాలు లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. ఏకాంతంగా ఉండటంపై ఆసక్తి ఉండవచ్చు. ఈ స్థానం వైద్యులు, నర్సులు, న్యాయవాదులు, నటన వంటి సేవ లేదా వృత్తిపరమైన రంగాలు అనుకూలంగా ఉండవచ్చని తెలియజేస్తుంది. ఇక 6వ భావము తులారాశి. తులారాశిలో శుక్రుడు ఉంటే ఉన్నత విద్య, మంచి భాగస్వామి, గౌరవము, ఉన్నత స్థానం వంటి ఫలితాలకు అనుకూలత ఉండవచ్చు. వాహన లాభం, అభివృద్ధి, ప్రజల ఆదరణ వంటి విషయాలు కనిపించవచ్చు. శాంతియుతమైన వాతావరణాన్ని ఇష్టపడతారు. కళలు, ముఖ్యంగా చిత్రకళ వంటి రంగాల్లో ప్రతిభ చూపించే అవకాశం ఉంటుంది. దయా, దాక్షిణ్యం, మంచి అలవాట్లు మరియు సామాజిక సంబంధాలు ఈ స్థానానికి ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇక 6వ భావము వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో శుక్రుడు ఉంటే మనస్సులో అశాంతి లేదా భావోద్వేగ తీవ్రత ఉండవచ్చు. ప్రాపంచిక సుఖాలపై ఆసక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అధికంగా అనురాగం, స్వాభిమానం, వ్యక్తిగత విషయాలు, పట్టుదల కనిపించవచ్చు. కొన్ని సందర్భాలలో అనుమానము లేదా మానసిక ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తగా అవసరము. అయితే రహస్య విషయాలు అర్థం చేసుకునే శక్తి, లోతైన ఆలోచన విధానం కూడా ఉండవచ్చు. ఇక 6వ భావంలో ధనస్సు రాశి. ధనస్సు రాశిలో శుక్రుడు ఉంటే కీర్తి, గౌరవం, ధనం, ఉన్నతాధికారుల ఆదరణ వంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మంచి గుణాలు, ఉదారత, సత్కర్మాచరణ వంటి లక్షణాలు కనిపిస్తాయి. తన కోపాన్ని లేదా ఉద్రేకాన్ని నియంత్రించగల సామర్థ్యం ఉంటుంది.
దుష్ప్రవర్తన కలిగిన వ్యక్తులను దూరంగా ఉంచాలని కోరుకుంటారు. ప్రాపంచిక సుఖాల కంటే విలువ, గౌరవం, మంచి పేరు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక 6వ భావం మకరాశి. మకరాశిలో శుక్రుడు ఉంటే వాహన లాభం, సుఖజీవనము, విద్య, సూక్ష్మ బుద్ధి వంటి ఫలితాలు కనిపించవచ్చు. ప్రజలతో కలిసిమెలిసి ఉండే స్వభావం ఉంటుంది. స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇతరులు తన మాట వినాలని కోరుకునే స్వభావం, అనుమానం లేదా కొంత గర్వం కూడా ఉండవచ్చు. కుటుంబంపై ప్రేమ, విశ్వాస, ప్రాంతంపై సంబంధాలు మరియు సుఖవంతమైన జీవితం కోరుకునే స్వభావం ఉంటుంది. ఇక 6వ భావంలో శుక్రుడు కుంభరాశి. కుంభరాశిలో శుక్రుడు ఉంటే సుగుణాలు, నిదాన శక్తి, విజ్ఞానంపై ఆసక్తి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రజలతో కలిసిమెలిసి పనిచేయగలరు. వేదాశాస్త్రం, విజ్ఞానం, కళలు వంటి విషయాలపై ఆసక్తి ఉండవచ్చు. ప్రజల అభివృద్ధిని కోరుకునే స్వభావం ఉంటారు. బహుమంది స్నేహితులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండవచ్చు. ఇక 6వ భావము మీనరాశి. మీనరాశిలో శుక్రుడు ఉంటే చతురత, మేధస్సు, విద్యాధికత, న్యాయబుద్ధి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ప్రజల ఆదరణ పొందే అవకాశం ఉంటుంది. వాహన ప్రాప్తి, ధనధాన్యాలు, స్థిరాస్తి వంటి విషయాల్లో అనుకూలత ఉండవచ్చు. దయ, ఉదారత, త్యాగబుద్ధి, నిరంబరత వంటి గుణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇతరులకు సుఖశాంతులు కలిగించాలనే ఆలోచన కలిగి ఉంటారు. చిత్రలేఖనం, నటనా రంగం వంటి కళారంగాల్లో ప్రతిభ చూపించగల అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే 6వ భావంలో శుక్రుడు ఉన్నాడని మాత్రమే మంచి లేదా చెడు ఫలితాన్ని నిర్ణయించకూడదు. శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరి దృష్టి శుక్రుడిపై ఉంది, లగ్నం ఏమిటి, శుక్రుడి లగ్నానికి ఏ భావాలు అధిపతి, ప్రస్తుతం ఏ దశ అంతర్దశ నడుస్తుంది, ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలనలోకి తీసుకొని ప్రిడిక్షన్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 6వ భావంలో శుక్రుడు ఉన్నారా, అయితే మీ లగ్నం మరియు శుక్రుడు మీ ఏ రాశిలో ఉన్నారు మరియు చెప్పినటువంటి ఫలితాలు ఉన్నాయా లేదా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.